హలో యాస్, నా పేరు దేవేంద్ర యాదవ్. నేను స్పీక్ వైస్ ప్రెసిడెంట్. విద్యా వ్యవస్థ మీద మాట్లాడడానికి పెద్దలు సమక్షంలో విద్యా వ్యవస్థ గురించి మాట్లాడడానికి రెడీ అయ్యాను. విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉంది అని అంటే, ఇప్పుడు అసలు తెలంగాణలో విద్యా వ్యవస్థ గాడి తప్పింది అనేదే చెప్పచ్చు. 100% గాడి తప్పింది విద్యా వ్యవస్థ. ఎందుకు ఏంటి అనేది వేరే రాష్ట్రాలతోటి, మన పక్క రాష్ట్రమే తమిళనాడుతో పోలిస్తే అక్కడ ఫీజుల నియంత్రణ ఉన్నది, ఇక్కడ ఫీజుల నియంత్రణ అసలు లేదు. ఎట్లా చదివించుకుంటున్నారు, ఏంది పరిస్థితులు అనేటి బేసిక్ లెవెల్ వచ్చి చూస్తే కానీ అర్థం కాదు. ప్రతి ఒక్కరు అక్కడ పక్క రాష్ట్రం తమిళనాడులో ఫీజులు ఇంత, ఈ కాలేజీలో ఈ స్కూల్లో ఇంత ఫీజు కడుతున్నామని బయట ఒక బోర్డు పెట్టి దాంట్లో రాస్తున్నారు. ఇంత ఫీజు కడుతున్నాము, ఇంతకంటే ఇక్కడ కడతలేము. ప్రతి ఒక్కరు తల్లి పేరెంట్స్ వచ్చి చూసుకోవచ్చు. దాంట్లో ఆ విధంగా నడుస్తూ ఉంది. బట్ ఇక్కడ చూస్తే పరిస్థితి మాత్రము అన్యాక్రాంతంగా ఉంది. అసలు ఎవరు ఎటుపోతున్నారో కూడా అర్థమవుతున్నది. 100% విద్యా వ్యవస్థ అనేది గాడి తప్పినట్టే. గవర్నమెంట్ స్కూళ్ళు కానీ, గవర్నమెంట్ కాలేజీలు కానీ ఏవి కూడా రన్ అయ్యే పరిస్థితులు లేవు. ఏమన్నంటే ఆర్థిక పరిస్థితి, టీచర్స్ ఉండరు, బిల్డింగ్స్ సరిగ్గా ఉండవు. సోషల్ టీచర్ ఉంటే మ్యాథ్స్ టీచర్ ఉండడు, మ్యాథ్స్ టీచర్ ఉంటే తెలుగు టీచర్ ఉండడు. ఆ విధంగా విద్యా వ్యవస్థ ఉంటే ఈ పబ్లిక్ పిల్లలు ఏ విధంగా చదువుతుందంట. ఏదో అతి కష్టం మీద అట్లా చదివి ఒక పట్టా సర్టిఫికేట్ తీసుకొని బయటకు వస్తే ఏది పరిస్థితి వాళ్ళది. రోడ్డు మీద కూర్చుంటే పరిస్థితి. ఈ విధంగా ఉన్నది విద్యా వ్యవస్థ, గవర్నమెంట్ విద్య. అందుకే ప్రతి ఒక్కరు కార్పొరేట్ వ్యవస్థకు చిన్న కూలీ చేసుకునే వాళ్ళు కూడా కార్పొరేట్ వ్యవస్థను చూజ్ చేసుకొని ఏదో కింద మీద కష్టపడి తల్లిదండ్రులు పిల్లల్ని చేర్పిస్తుంటే ఇక్కడ దోపిడీ. అదే నియంత్రణ అనేది లేదు గవర్నమెంట్కు. పిల్లలు ఒక చైతన్య నారాయణ ఎట్లా విస్తరించినాయి అని అంటే, ఒక మాఫియా టైప్ విస్తరించినాయి తెలంగాణలో. ప్రతి చిన్న టౌన్ కూడా చైతన్య నారాయణలో వెళ్ళిపోయినాయి. ఆ విధంగా విస్తరించినాయి. దీనికి కారణం ఎవరు? ఇవి గవర్నమెంట్ స్కూళ్ళు సరిగా ఉంటే ఇవి ఎట్లా విస్తరిస్తాయి? విస్తరించవు కదా. దీనికి అంట కాగేది ఎవరు? దీనికి మూలాలు తీయాలి. మూలాలు తీస్తే తెలుస్తుంది ఎవరు అంట కాగుతున్నారు, దీని ఇంకా కార్పొరేట్ వ్యవస్థలు ఎట్లా పనిచేస్తున్నాయి. ఇవన్నీ మూలాలు తీస్తే కానీ అర్థం కాదు. అసలు అది విద్యా వ్యవస్థ గాడి తప్పడానికి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా స్కూల్ విద్యా వ్యవస్థలో కార్పొరేట్ విద్యా సంస్థలు ఎట్టున్నాయంటే, నారాయణ కానీ చైతన్య కానీ, ఒక స్టూడెంట్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్కు 1,50,000, 2 లక్షలు ఈ విధంగా ఫీజులు అంట. అది ఏం ఫీజులు? మన క్వాలిఫైడ్ టీచర్లతో చదివిస్తున్నారా? చదివారు. 10th ఫెయిల్ అయిన టీచర్లతోటి, ఇంటర్మీడియట్ పాస్ అయిన పిల్లలతో చదివిస్తారు. ఆ టీచర్స్ తోటి చదివిస్తున్నారు. ఇదేంది వ్యవస్థ? ఎట్లా గాడి తప్పింది? అదే అర్థం కాకుండా ఉన్నాను. ఎవరు క్వాలిఫైడ్ టీచర్ ఉండరు. శ్రీ చైతన్యలో కానీ నారాయణలో కానీ క్వాలిఫైడ్ టీచర్లతో కాకుండా ఓన్లీ అన్క్వాలిఫైడ్ టీచర్లతో చదివిస్తే వాళ్ళకి ఏ విధంగా ఎక్కుతుంది? బట్టించి తీసుకొచ్చి తీరా పిల్లలు ఆ ప్రెషర్ తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటున్నారు పిల్లలు చైతన్యలో, నారాయణలో. ఈ విధంగా విద్యా వ్యవస్థ ఎటుపోతుంది? మాకు దారి తప్పిందా ఏంటి? ఒకసారి దాని మీద పేరెంట్స్ ఎంతో కష్టపడి కూలీనని చేసి లక్షలు పోసి చదివిస్తున్నారే. దానికి ఇది ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఈ ప్రభుత్వాలు, ఎన్నో ప్రభుత్వాలు ఈ విద్యా వ్యవస్థను ఎందుకు పట్టించుకుంటలేవు? ఒకవేళ ఇంటర్మీడియట్ వ్యవస్థను 10+2 చేసి ప్లాన్ చేద్దామని చెప్పారు. అది మళ్ళీ గాడి తప్పింది. ఆ ప్లాన్ చేస్తున్నారా? అందరూ సంతోషపడ్డారు పేరెంట్స్ అందరూ. ఓకే, ఫీజులు మనకు కొద్దిగా కలిసి వస్తాయేమో అని చెప్పి. మళ్ళీ నారాయణ చైతన్య ఏం చేసేవో తెలివై ఈ కార్పొరేట్ వ్యవస్థలు గతము ఎవరిని మేనేజ్ చేసింది తెలివై కానీ మళ్ళీ మొదటికి వచ్చింది. ఈ విధంగా ఇంజనీరింగ్ వ్యవస్థ అదొక పెద్ద మాఫియా. అసలు దాన్ని బేసిక్ లేవు కానీ అన్నిటికీ యూనివర్సిటీలు ఇచ్చేది. బేసిక్ ఇన్ఫ్రా లేదు దాంట్లో, బట్ యూనివర్సిటీలు ప్రొవైడ్ చేసి పడేసారు. గత ప్రభుత్వాలు యూనివర్సిటీలు ప్రొవైడ్ చేసి దాంట్లో అది ఎటు దారి తీస్తుందో తెలుస్తలేదు. దాంట్లో ఫీజులు నియంత్రణే లేదు. ఫీజులు ఏ కాలేజీ ఎంత తీసుకుంటుంది చెప్పడం. మాకు కాలేజీలో గవర్నమెంట్ నుండి ఒక అనౌన్స్ వచ్చింది,
కాలేజీలో ఫీజులు మనం అనౌన్స్ చేసినాము 130, 170, 2 lakhs ఆ విధంగా అనౌన్స్ చేసినాము, అవే కట్టుకోవాలండి. మీరు ఒకసారి కాలేజీకి పోయి పర్సనల్గా పోయి చూస్తే కానీ అర్థం కాదు ఈ వ్యవస్థ ఎవరు నడిపిస్తున్నారో. వాళ్ళు పర్సనల్గా చూసి ఒక విజ్ఞాన జ్యోతి తీసుకోండి, 50 లక్షల డొనేషన్, 30 లక్షల డొనేషన్లు దొబ్బేస్తున్నారు. ఏంది ఇది? ఎటు తీస్తుంది దారి, ఎటు తీస్తుంది వ్యవస్థ? సిబిఐటి తీసుకోండి, ఎన్జిఐటి తీసుకోండి, వాసవి తీసుకోండి, ఏ ఇంజనీరింగ్ కాలేజ్ అయినా తీసుకోండి. అసలు ఎంత దోపిడో అర్థం కాకుండా ఉన్నది. ఇది ఎంత దోపిడీ అని అంటే అంత దోపిడీ చేస్తున్నారు. దీని నియంత్రణ ఎందుకు చేయలేకపోతుంది గవర్నమెంట్? దీని వెనకాల ఎవరున్నారు? అసలు రహస్యాలు ఏంటి? ఇవన్నీ బయట పెట్టాలి. యువకులారా, స్టూడెంట్స్, యూనియన్స్ అందరం కలిపి మనం యుద్ధమిద్దాము, దీని మీద శ్రమిద్దాము, దీన్ని ఒక ముఖ్యమంత్రికి దిశదాకా తీసుకెళ్దాము. ఇది కింద వ్యవస్థలు ఎట్లా మేనేజ్ చేసుకుని ఎట్లా అయిపోతున్నాయి ఈ కార్పొరేట్ వ్యవస్థలు, వీటిని మనము ఓపెన్ చేసి చూపిద్దాము. అన్ని స్టూడెంట్ యూనియన్లు కలిసి రావాలి మా స్పీక్ తరఫున మేము కోరుకుంటున్నాము. తప్పకుండా ఈ అన్ని యూనియన్లు కలిపి మనం చలో సేమ్ హౌస్ ముట్టడి చేద్దామా, లేకపోతే సెక్రటరీని ముట్టడి చేద్దామా, దీన్ని ప్రపంచంగా వినిపిద్దాము. వ్యవస్థ గాడి తప్పింది తెలంగాణలో అనేదానికి రుజువు చేద్దాము. ఎంప్లాయ్మెంటే లేదు, ఏదో పనికిరాని ఇంజనీరింగ్ కాలేజీలు దాంట్లో ఇంత డొనేషన్లు చదివి సర్టిఫికేట్ ఇచ్చి పడుతుంటున్నారు యూనివర్సిటీ నుండి. వాళ్ళు వచ్చి బయట ఎంప్లాయ్మెంట్ దొరకదు, స్కిల్స్ లేవు. ఏమనంటే స్కిల్స్లు మన ఇప్పుడు జేఎన్టీయూలో ఉన్నది, జేఎన్టీయూ కరికులం అంతా ఓల్డ్ కరికులం, అప్డేట్ వర్షన్ ఎట్లా పాశ్చాత్య దేవాలు మనకు యునైటెడ్ స్టేట్స్, యూరోపియన్ కంట్రీస్ ఇంత ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది. మనం ఎందుకు గ్రోత్ కాలేకపోతున్నాము? మనం అక్కడే ఎందుకుంటున్నాము? విద్యా వ్యవస్థను మార్చాలి అని నా కోరిక. ఓకే, థ్యాంక్ యూ.